హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నాం. మొక్కజొన్న దోశలు ఎలా చేసుకున్నాడో చూద్దామా? చాలా అంటే చాలా బాగుంటాయి. హెల్దీ ఫుడ్ కూడా. ముందుగా మనం మొక్కజొన్నలు తీసుకోవాలి. బాగా లాతే కాకుండా మనకు ఒలచ్చేలాగా ఉండాలి. ఎందుకంటే అంతా పొట్టు పొట్టు ఉంటాయి. లాతయి తీసుకుంటే మొక్కజొన్నలు చూడండి ఇలా అన్నీ ఒలుసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ఒలిసిన మొక్కజొన్నలు పోసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు నేను ముందే కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. జీలకర్ర, కొత్తిమీరలు వేసుకోవాలి. కొత్తిమీర ఆకు వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా లూజుగా కాకుండా బాగా గట్టిగా కాకుండా కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి. చూడండి ఇంకా కాస్త ఉప్పు పడుతుంది. నేను టేస్ట్ చేసి చూశాను. కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఒకేసారి పోయొద్దు, బాగా లూజ్ అవుతుంది, దోశ రాదు. చూడండి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని మనం దోశలాగా నెమ్మదిగా అలా వేసుకోవాలి దోశ. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనిద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో దోశ. చాలా బాగా వచ్చింది. రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకోవాలి దోశలు. చూడండి ఇలా నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగానే వేసుకోవాలి. తొందరపడితే అది గరిటికే అతుక్కుంటుంది. అలా చేయొద్దు. చాలా హెల్దీ ఫుడ్ మొక్కజొన్న దోశలు. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో దోశలు. అయితే అన్నీ ఇలాగే వేస్తూ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను టమాటా చట్నీ తీసుకుంటున్నా. చాలా బాగుంటుంది. ఎల్లిపాయ మిరమైనా చాలా బాగుంటుంది. ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చిన కూరలు చేసుకొనైనా తినొచ్చు, వట్టిగా అయినా తినొచ్చు. ఎందుకంటే మనం అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అన్నీ వేసినాం కదా. వట్టి దోశ అయినా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం మొక్కజొన్న దోశలు.